హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన రైస్ 2 కప్స్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇదంతా మెత్తగా స్పూన్తో ఒత్తుకోండి. ఇలా మొత్తం మెత్తగా చేసుకొని ఇందులో పెరుగు 200 గ్రాములు తీసుకోండి. తీసుకొని ఇందులో సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఇది యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకోండి. ఇది నవరాత్రులలో అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడా ఇలాగే పెడతారు. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం, ఇదంతా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇది మొత్తం కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక ఆవాలు 1 టీ స్పూన్, శనగబ్యాళ్ళు 2 టీ స్పూన్స్, సన్నగా కట్ చేసిన అల్లం ముక్క, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసి ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కలిపెట్టాం కదా రైస్, అందులో ఈ తాలింపు మొత్తం వేసేసేయండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ రెడీ అయిపోయింది. ఇదంతా కలుపుకోండి, బాగా కలుపుకొని పెట్టేసండి. చూడండి, ఇక్కడ ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్డ్ రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.